సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెట్లను ఏర్పాటు చేస్తున్నామని తిరుపతి టౌన్ డీఎస్పీ మనోహర ఆచారి తెలిపారు. ఇప్పటికే రౌడీ షీటర్లందరినీ బైండ్ ఓవర్ చేశామన్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాల రోజు విజయోత్సవ ర్యాలీలు, టపాకాయలు అమ్మడం, కాల్చడాన్ని నిషేధించామని స్పష్టం చేశారు. ఎక్కడైతే సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయో, అది విలేజెస్ కావచ్చు, టౌన్స్ కావచ్చు, వార్డ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ పికెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందిరానగర్ ఉంది, సమస్యాత్మకం అనుకుంటాం, అక్కడ ఒక పికెట్ ఉంటుంది. ఇంకోటి ఏదో ఉంటుంది, అక్కడ ఉంటుంది. సో సమస్యాత్మకమైనటువంటి వార్డ్స్లో పికెట్స్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక 4 పికెట్లు కలిపి, అంటే 4 ప్లేసెస్ కలిపి ఒక క్యూఆర్టీ ఉంటుంది. సో క్యూఆర్టీస్ని ప్లస్ టికెట్స్ని పోస్టింగ్ చేయడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని. అదేవిధంగా దీన్ని దృష్టిలో పెట్టి, కౌంటింగ్ను దృష్టిలో పెట్టుకొని ట్రబుల్ మాంగర్స్ అందరినీ కూడా ఈ మధ్యలో ఎన్నికల్లో ఎవరైతే పాల్గొన్నారో, అంటే క్రైమ్స్లో పాల్గొన్నారో వాళ్ళని, అదేవిధంగా ఈ రౌడీ షీటర్స్ని, సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొకటి ఏమంటే, మనకు ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా వచ్చింది, ఫైర్ క్రాకర్స్ ఏదైతే ఉన్నాయో ఫైర్ క్రాకర్స్ ఆ రోజు కాల్చడం నిషిద్ధం, అమ్మడం కూడా నిషిద్ధం. ఆ రోజు ఏది 4th రోజు ఫైర్ క్రాకర్స్ అమ్మడం కానీ, ఫైర్ క్రాకర్స్ కాల్చడం కానీ కంప్లీట్గా నిషిద్ధం ఆ రోజు. తర్వాత ఈ విజయోత్సవ ర్యాలీలు కంప్లీట్గా క్యాన్సిల్ చేసింది. విజయోత్సవ ర్యాలీలు ఏం లేదు. క్యాండిడేట్ ఎవరైనా ఉంటే గెలిచిన వాడు ఆటోమేటిక్గా వాళ్ళకు ఒక ఎస్కాట్ ఇస్తాం, నేరుగా వాళ్ళ ఇంటి దగ్గర దింపుతాం. మళ్ళీ సబ్సిక్వెంట్గా వాళ్ళు ఏ రోజైనా వాళ్ళకి మంచి రోజు అనుకున్న రోజు, వాళ్ళకి నచ్చిన రోజు ఏదో ఒక రోజు పర్మిషన్ పెట్టుకుంటే దానికి తగ్గట్టుగా విజయోత్సవ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప మేము 4వ తేదీ మేము గెలిచేసాం, మేము ఏమైనా చేసుకుంటాం, మేము టపాసులు పేలుస్తామంటే దానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద కేసులు కూడా ఎందుకంటే మన ఎలక్షన్ కమిషన్ యొక్క నిబంధనలు, ఈ కోడ్ జూన్ 6th వరకు ఉంది. అంటే 4వ తేదీ కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలోనే ఉంటాం.